నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు తెగిపోయిన దారాలు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక పెద్ద నగరంలో ఒక ప్రసిద్ధ సంగీత కచేరీ జరుగుతుంది. ఆ రోజుటి ముఖ్య ఆకర్షణ ప్రపంచ ప్రఖ్యాత వైలిన్ విద్వాంసుడు ఆనంద్. ఆయన వైలిన్ వాయిస్తుంటే పరవశించిపోవడానికి వందలాది మంది ప్రేక్షకులు హాల్లో నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. ఆనంద్ స్టేజ్ పైకి వచ్చి కళ్ళు మూసుకుని ఎంతో లీనమై వైలిన్ వాయించడం ప్రారంభించాడు. ఆ మధురమైన రాగాలకు హాల్లో ఉన్నవారంతా మంత్రముగ్ధులయ్యారు. కచేరీ సరిగ్గా మధ్యలోకి వచ్చేసరికి ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. టప్ అని వైలిన్లోని ఒక తీగ తెగిపోయింది. ప్రేక్షకులంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అయ్యో, ఇప్పుడు కచేరీ ఆగిపోతుందేమో, ఆయన కొత్త వైలిన్ తీసుకుంటారేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఆనంద్ కళ్ళు తెరవలేదు, వాయించడం ఆపనూ లేదు. మిగిలిన 3 తీగలతోనే ఆ రాగాన్ని సర్దుబాటు చేస్తూ అద్భుతంగా సాగించాడు. మరో 5 నిమిషాలు గడిచాయి. మళ్ళీ టప్ అంటూ 2వ తీగ కూడా తెగిపోయింది. ఇప్పుడు వయలిన్కు కేవలం 2 తీగలు మాత్రమే మిగిలాయి. నిర్వాహకులు కంగారు పడ్డారు. సాధారణంగా ఏ విద్వాంసుడైనా 2 తీగలు తెగిపోతే కచేరీ ఆపేస్తాడు. కానీ ఆనంద్ ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు. ఆయన మరింత ఏకాగ్రతతో ఆ 2 తీగల నుంచే మునుపటి కంటే మధురమైన ధ్వనిని పలికించడం మొదలుపెట్టాడు. కథ అక్కడితో ఆగిపోలేదు. సభ ముగింపు దశకు వచ్చేసరికి 3వ తీగ కూడా తెగిపోయింది. ఇప్పుడు ఆ వైలిన్కు మిగిలింది ఒకే ఒక్క తీగ. హాల్లో పిన్ డ్రాప్ సైలెన్స్. అందరి గుండెల్లో ఒకటే ఆరాటం. ఒకే ఒక్క తీగతో సంగీతం ఎలా సాధ్యం? కచేరీ ఆగిపోయినట్టేనా అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆనంద్ ఆ ఒక్క తీగతోనే తన వేళ్లను మెరుపు వేగంతో కదిలిస్తూ తన జీవితంలోని ఎన్నడూ పలకనంతటి దివ్యమైన స్ఫూర్తిదాయకమైన రాగాన్ని పలికించాడు. ఆ సంగీతం వింటుంటే అక్కడున్న వారి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి. కచేరీ ముగిసేసరికి హాల్ అంతా చప్పట్లతో జయ జయధ్వానాలతో మారుమోగిపోయింది. కచేరీ పూర్తయ్యాక ఒక విలేకరి వచ్చి, సార్, 3 తీగలు తెగిపోయినా మీరు అస్సలు అధైర్యపడకుండా ఒకే తీగతో అంత అద్భుతమైన సంగీతాన్ని ఎలా సృష్టించగలిగారు అని అడిగాడు. అప్పుడు ఆనంద్ చిరునవ్వుతో ఇలా అన్నాడు, మన జీవితం కూడా ఈ వైలిన్ లాంటిదే. కొన్నిసార్లు పరిస్థితులు, బంధాలు, అవకాశాలు అనే తీగలు ఒకదాని తర్వాత ఒకటి తెగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు చాలామంది నా జీవితం ముగిసిపోయింది, నా దగ్గర ఏమీ మిగలలేదు అని జీవితాన్ని అక్కడితో ఆపేస్తారు. కానీ నేను అలా అనుకోలేదు. నా దగ్గర లేని 3 తీగల గురించి కాదు, నా చేతిలో ఇంకా మిగిలి ఉన్న ఒక్క తీగతో నేనేం చేయగలను అని ఆలోచించాను. నా దృష్టి తెగిపోయిన వాటిపై లేదు, మిగిలిన దానిపైనే ఉంది. ఈ కథలో మనకు తెలుసుకోవాల్సిన నీతి, చాలాసార్లు మన జీవితంలో మనం అనుకున్నవి జరగనప్పుడు లేదా మనకు ఉన్న వనరులు తగ్గిపోయినప్పుడు మనం నిరాశకు గురవుతాం. నా వయసు అయిపోయింది, నా దగ్గర ధనం లేదు, లేదా నాకు ఎవరి మద్దతు లేదు అని తెగిపోయిన దారాల వైపు చూస్తూ కూర్చుంటాం. కానీ విజేతలు అలా ఆలోచించరు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా మన చేతిలో ఉన్న కొద్దిపాటి అవకాశాలతోనే జీవితాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దుకోవచ్చని నిరూపిస్తారు. మన దగ్గర ఏమీ లేదు అని బాధపడటం కంటే ఏమి ఉందో దాంతోనే అద్భుతాలు సృష్టించడమే నిజమైన జీవితం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.